జీవన పడుకునే ముందు తన మెడలో తాళిని తీసి పక్కన పెట్టి పడుకుంటుంది. అది చూసి అక్కడ ఉన్న కుట్టి అయితే, ఏంటి జీవన ఇది, ఈ మెడలో తాళి పడ్డాకే నువ్వు ఇంటికి వచ్చావు, అలాంటిది ఈ మెడలో తాళిని నువ్వు తీసి పక్కన పెట్టేసి ఎలా పడుకుంటావు, అది అస్సలు చేయకూడదు, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అని చెప్పి అంటుంది. అది విని అక్కడ ఉన్న జీవన ఇలా అంటూ ఉంటుంది, అసలు అత్తయ్య నీ పక్కన పడుకోమని చెప్పారు చూడు, మన ఇద్దరిని ఒక రూమ్లో ఉంచి ఇక్కడ నిద్రపోమని చెప్పారు చూడు, ఆవిడికి బుద్ధి లేదు, కావాలంటే టెర్రస్ పైకి వెళ్ళి చాప వేసుకునైనా పడుకుంటాను, కానీ నువ్వు ఉన్న గదిలో మాత్రం నేను అస్సలు పడుకోలేను, నువ్వు చాలా టార్చర్ పెడతావు అని చెప్పి ఆ తాలిబొట్టు తీసుకొని తన మెడలో వేసుకుంటుంది. దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే, లేదు పర్వాలేదులే జీవన, నేను ఇక ఏం మాట్లాడనులే, నువ్వు పడుకో అని చెప్పి అంటుంది. దాంతో జీవన అయితే, అసలు అత్తయ్యని అనాలి, మన ఇద్దరిని ఒకే రూమ్లో పడుకోమని చెప్పినందుకు అని చెప్పి జీవన తిట్టుకుంటూ పడుకుంటుంది. దాంతో ఆనంది ఇలా అనుకుంటూ ఉంటుంది, ఎలాగైనా సరే ముందు ఈ తప్పు అయితే నేను చేయలేదని ఇంట్లో వాళ్ళందరికీ తెలిసేలా చేయాలి, ఆ తర్వాత నేను ఈ రెండు కుటుంబాలని కలపాలి అని చెప్పి ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.